పర్యావరణానికి మేలు చేయడంతో పాటు వాహనాలకు అధిక మైలేజ్నిచ్చే కంప్రెస్డ్ గ్యాస్ కొరత నగరంలో తీవ్రంగా ఉంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో ప్రధానంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో వాలాలు అవస్థలు అన్నీ ఇన్ని కావు. గ్యాస్ ఫిల్లింగ్ కోసం 4 గంటల నుంచి 5 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు వాహనాలకు అధిక మైలేజ్నిచ్చే కంప్రెస్డ్ గ్యాస్ కొరత నగరంలో తీవ్రంగా ఉంది. దీంతో నిత్యం ఛార్జీల మీద ఆధారపడి ప్రయాణం చేయాల్సిన ఆటో వాలాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సిఎన్జి వెహికల్స్ తీసుకున్నప్పటికీ కూడా తాము ఇలా గంటల పాటు వేచి ఉండటం వల్ల రోజువారీ కార్యకలాపాలు లేటవుతున్నాయని చెప్తున్నారు. కాలుష్యం వెలువడని వాహనాల వినియోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక సిఎన్జి, బ్యాటరీ ఆటోలు, కార్ల కొనుగోలుపైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాయి. ఆ స్థాయిలో గ్యాస్ సరఫరా అవుతుందా అన్న విషయాన్ని ప్రభుత్వ విభాగాలు మాత్రం పట్టించుకోవటం లేదు. ఉత్పత్తి తగ్గటం వల్లే సరఫరాపై ప్రభావం పడిందని ఫిల్లింగ్ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కొరత ఉన్న నేపథ్యంలో ఫిల్లింగ్ సెంటర్లలో కిలోకు 10 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని అటు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సిఎన్జి కావాలనుకున్న గంటన్నర మినిమం ఖచ్చితంగా పడుతుంది. పెట్రోల్ పంప్స్లోనే పెంచాలి, లేదా అడిషనల్ వేరే సిఎన్జి కంపెనీస్ కూడా ఉన్నాయి. దానికన్నా సజెషన్ చేస్తే ఇంకొన్ని పంపులు పెంచితే ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. బిజినెస్ చేసేదానికంటే ఎంత ఉందో వెయిటింగ్ చేసేదాన్ని అంత పడుతుంది. మాకు వెయిటింగ్ టైమే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మాకు ఈ టైం ఇబ్బంది లేకుండా మరి ట్రాఫిక్ కూడా ఇబ్బంది, చలాన్స్ వేస్తారు, ఫోటోలు కొడతారు, పోలీస్ ఇబ్బంది ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి మాకు. ఆ సిటీలో ఇప్పటివరకు అయితే 4-5 బంకులే ఉన్నాయి. అవి కూడా భాగ్యనగర్ సిఎన్జి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు వచ్చిన కష్టాలు ఏంటంటే మైలేజ్ గురించి ఎక్కువ సిఎన్జి కొట్టించుకోవడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే సిటీలో ఇంకా చాలా సిఎన్జి బంకులు పెట్టాల్సి ఉన్నది. మినిమం 1.5 అవర్ వేస్ట్ అవుతుంది మాకు సిఎన్జి కొట్టించుకోవడం వల్ల.